క్రీడాభిమానుల సందడితో కళకళలాడింది. వేలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ హాజరై తమ అభిమాన జట్లను ఉత్సాహంగా ప్రోత్సహించడంతో క్రీడా ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తుది పోరు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల చూపు మొత్తం మంగళగిరికి తరలివచ్చింది. యువ ఆటగాళ్ల ప్రతిభకు ఈ పోటీ మరొకసారి వేదికగా నిలిచింది. ఈ తుది పోరుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైదానానికి చేరుకున్న ఆయనకు ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లతో మంత్రి పరిచయం ఏర్పరచుకుని వారితో కొద్దిసేపు ముచ్చటించారు. క్రీడాకారుడు విజయాపజయాలను సమానంగా స్వీకరించాలని, క్రీడా స్ఫూర్తిని నిలబెట్టే విధంగా అత్యుత్తమ ప్రతిభను కనపరచాలని ఆకాంక్షించారు. యువ క్రీడాకారులకు ఇలాంటి పోటీలు మంచి అవకాశాలను అందిస్తాయని, రాష్ట్రం నుండి మరింత మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి లోకేష్ టాస్ నిర్వహించి తుది పోరును అధికారికంగా ప్రారంభించారు. టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. తుది పోరుకు తగిన ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ప్రారంభం నుండే వైజాగ్ జట్టు ఒత్తిడికి గురైంది. ప్రత్యర్థి జట్టు ఖచ్చితమైన బంతుల విసురుతో పాటుగా కట్టుదిట్టమైన క్షేత్ర రక్షణ కారణంగా ఆ జట్టు ప్రధాన బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాలలో పడింది. అయితే మధ్య వరుసలో త్రిపురణ విజయ్ బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతడు 25 పంతుల్లో 39 పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచాడు. మరొక వైపు బోధుల వినయ్ కుమార్ 14 బంతుల్లో 19 పరుగులు చేసి జట్టుకి కొంత ఊరటనిచ్చాడు. చివరి ఓవర్లలో కొంత వేగంగా పరుగులు రావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగలిగింది. నూట 40 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ మాత్రం ఏమాత్రం ఒత్తిడికి లోను కాలేదు. తొలి బంతి నుండే దూకుడునైన ఆటని ప్రదర్శిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. మైదానం నలుమూలలా బంతులను పంపిస్తూ వరుసగా సరిహద్దు గీతలను దాటించారు. జట్టు కెప్టెన్ ఎం హేమంత్ రెడ్డి ఆరంభం నుండే వేగంగా పరుగులు సాధించాడు. కేవలం 23 బంతుల్లో 6 సార్లు బంతిని సరిహద్దు గీత దాటించడంతో పాటుగా 4 సార్లు మైదానం వెలుపలికి పంపించి మొత్తం 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరొక వైపు రేవంత్ రెడ్డి కూడా అద్భుతమైన ఆట తీరు కనపరిచాడు. 33 బంతుల్లో 10 సార్లు బంతిని సరిహద్దు గీత దాటించడంతో పాటుగా 3 భారీ బాదులతో మొత్తం 71 పరుగులు చేసి చివరి వరకు క్రీజ్లో నిలిచాడు. ఈ ఇద్దరు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు. భీమవరం బుల్స్ కేవలం 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోవడం ఈ పోటీ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 140 పరుగులు చేసి సింహాద్రి వైజాగ్ లయన్స్ పై
10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా భీమవరం బుల్స్ నిలిచి కప్పును కైవసం చేసుకుంది. పోటీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రవితేజకు పోటీలో అత్యుత్తమ ఆటగాడి పురస్కారం లభించింది. అతని జట్టు విజయానికి కీలకంగా నిలిచినట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. అంతకుముందు మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ సంఘం క్రీడా ప్రాంగణంలో ఆధునీకరించిన అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి సంబంధించిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది మరొక ముఖ్యమైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో ఈ మైదానాన్ని తీర్చిదిద్దడం వల్ల భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకి మరింత అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. పోటీ ముగిసిన అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టుకు మంత్రి నారా లోకేష్ కప్పుతో పాటుగా 35 లక్షల రూపాయల నగదును బహుమతి చెక్కును అందజేశారు. రెండవ స్థానంలో నిలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుకు 20 లక్షల నగదు బహుమతి చెక్కును ప్రదానం చేశారు. విజేతలు రన్నరప్ జట్ల ఆటగాళ్లను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ చిన్ని, కార్యదర్శి సానా సతీష్ బాబు, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, సంయుక్త కార్యదర్శి భోయల్ల విజయ్ కుమార్, కోశాధికారి దండముడి శ్రీనివాస్, కౌన్సిలర్ విష్ణుదంతు, పార్లమెంట్ సభ్యులు భరత్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, మాజీ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.